ఏం బాగలేదు సారు. ఆ, ఏది రైతు బంధు అన్న రైతు బంధు అని లేడు. అది డబుల్ బెడ్ అది ఇందిరా మిల్లు అన్నాడు, పెన్షన్ వేస్తా అన్నాడు. యాది లేదు, ఒక్క ఆమె కూడా నెరవేర్చిపోయా. కాలం గడుపుతున్నారు అంతే. అవును సార్. మరి ఏక టాంగ్ టాంగ్ అంటున్నారు సారు. ఆల్రెడీ పునాస ఎగ్గొట్టిండు. పునాస పంటకు పైసలు వేయలేడు. ఇప్పుడు మళ్ళా ఇస్తా అంటున్నాడు. ఇంక జరుపుతాను ముంగలకే జరుగుతున్నది కానీ ఏమి మాట తప్పుతున్నాడు సారు. మొత్తం మీద పొడిగిస్తున్నాడు, కాలం గడుపుతున్నారు కానీ ఏ ఒక్క ఆమె కూడా పూర్తిగా నెరవేర్తలేదు. ఆ గ్యాస్ 500 అన్నాడు, అది కూడా బ్యాంకుల పైసలు పడతాను లేవు అవి. ఒకసారి పడ్డాయంటే మళ్ళీ 4 సార్లు పడతలేవు ఇక అవి. పడతలేవు అవి, అది కూడా వేస్టే ఉన్నది. అంటారు కానీ ఇప్పుడు పడేది అయితే మాకు తెలుస్తుంది కదా సార్. మీరు ఎవరిని కూడా అడుగుండి. ఒకసారి పడ్డా అనుకో మళ్ళీ ఎప్పుడు పడతావు తెలియదు. పడతాను లేవు అవి పైసలు సరిగ్గా ఏవి పడతలేవు పైసలు. ప్రజాపాలన అంటున్నాడు కానీ ఏమి ప్రజలకు ఉపయోగకరంగా ఏం లేదు సారు. ఆ బస్సు ఫ్రీ అని పెట్టిండు. ఆ బస్సు ఎక్కితే పెద్ద ఘోరం ఉన్నది. బస్సు ఎక్కితే భయం అవుతుంది. బస్సు ఎక్కాలంటే 60 మంది పోయేదానికి 160 మంది పోతున్నారు. అందులో బస్సు ఎక్కాలంటే భయం అవుతున్నది. ఆ పబ్లిక్ అంటున్నారు సార్. దాన్ని ఎక్కడికే మూతకాడికి ఏ బస్ అని నిండా ఉంటున్నారు. ఇంక ప్రైవేట్ ఆటో కట్టుకొని పోతున్నాం. మీకు రైతు భరోసా 15,000 ఇచ్చిండా? 15,000 ఇవ్వలేడు, 10 రూపాయలు ఇవ్వలేడు. ఆ ఎలక్షన్ కంటే ముందు ఆ కోడ్ పడ్డప్పుడు ఉన్నాయి పాత కేసీఆర్ పెట్టిన పైసలు, గవే పైసలు ఇచ్చిండు. మళ్ళా రైతు భరోసా అంటారని చెప్పేసి రవి పంట పోయిన సంవత్సరం మొత్తం ఎగ్గొట్టేసిండు. ఇప్పుడు యాసంగి పైసలు ఇస్తా అంటున్నాడు, ఇంకా ఇవ్వని లేడు. 26 నాడు పడతాయి అన్నాడు. మండలానికి ఒక ఊరు అన్నాడు. ఒకటే ఊరికి ఇస్తే ఏం లాభం? మళ్ళా అవి కూడా పడతాను లేవు. ఒకటే ఊరికి ఇస్తా అంట సార్. మొన్న 26 తారీఖు నాడు ఒకటే ఊరుకు అంట అని చెప్పేసి కేసీఆర్ గట్లెట్ ఇచ్చింది సార్. అవి వస్తున్నాయంటే ఖచ్చితంగా వస్తాయనేది ఒక భరోసా ఉంటుండే. ఖచ్చితంగా రైతు బంధు వస్తాయంటే పడతారు. జనవరి వచ్చిందిరా పడ్డాయి, ఒకసారి పడ్డాయి అనుకో పడతాయిరా మనకు 15 రోజులకైనా వస్తాయంటే గ్యారంటీ ఉండే. ఇది వస్తుంది తెలియదు, సస్తుంది తెలియదు. ఇక్కడ నమ్మకం లేకుండా ఉన్నది. నమ్మకం లేకుండా ఉన్నది సార్. ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు మొత్తం మార్పు అన్నారు. గిదే మార్పు అనుకుంటున్నారు. ఉన్నాయి ఊడగొట్టుకునే మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ల గట్టిగానే ఇస్తారు ఆయనకు మార్పు. గట్టిగానే ఇస్తారు మార్పు. రైతులు కూడా కూలీలు అందరు కూడా ఏమనుకుంటారు ఇప్పుడు అంటే కేసీఆర్ సారే మంచిగా ఉండరా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా సర్పంచ్ ఎలక్షన్లు వస్తే గట్టిగానే ఇస్తారు, ఆయనకు మార్పిస్తారు.